హాయ్ కాకలు అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేను మీ రౌడీ సింగర్, అప్పుడప్పుడు కొంగేసుకుంటే పోషి మీరు అంటారు కదా. ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉన్నది. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా నిన్న దేవరా గ్లిమ్స్ ఒకటి వచ్చింది. అబ్బా చూసి నుంచి నా మైండ్లోకి నుంచి పోతాను. ఇది వరకు ఒక 10 సార్లు చూసినో 15 సార్లు చూసినో నాకే ఆదికి లేదు. 10 సార్లు చూసినో 15 సార్లు చూసినో నాకే ఆదికి లేదు. ఊరిని అవ అన్న లుక్స్ ఎట్లున్నాయి, మాసివ్ లుక్స్. అండ్ కెమెరా చెప్పాలంటే నాకు మాటలు వస్తలేవు. అంత ఏమంటారు, నేను సినిమాలో ప్రతి ఒక్క సినిమా మీకు తెలుసు కదా, నేను పడ్డ ప్రతి చిన్న సినిమా కాడికించి పెద్ద సినిమా ప్రతి ఒక్క సినిమా చూస్తా. బట్ యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఏ ఎన్టీఆర్ అన్న సినిమా ఏది పడ్డా పక్కా ఒక 5 సార్లు అన్న పోయి చూస్తా. బట్ దేవర సినిమా కోసం మాత్రం నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. నేనే కాదు, మీరందరూ ఆకలితో ఉన్నారు కదా. నిన్న చూసిన గ్లిమ్స్తోని ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి. కొరటాల శివ గారు చేసిన డైరెక్షను, సార్ ఒక మంచి గట్టి కంబ్యాక్తో వస్తున్నాడు. అందరు అనుకుంటారు కదా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎవరైనా హీరోస్ రాజమౌళి సార్ తర్వాత సినిమాస్ తీస్తే వాళ్ళకి ఫ్లాప్సే ఉంటాయి అని చెప్పేసి చూసుకోరు కాకలు. దేవరా కొట్టేస్తుంది బాక్స్ ఆఫీస్ బద్దలు. మన టైం వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే అన్న వాయిస్ వినబడతారు. ఇంతకుముందు ఒకటి వచ్చింది ఇడిసబెట్టారు. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియాలి, దానికి అవసరంగా అది ఒక డైలాగ్ వచ్చింది చూసిర్రా. అప్పుడు అన్న వాయిస్ ఎట్లుండే, ఒక్కసారి ఇంటే చాలు అట్లుంటుంది. ఎందుకంటే నటనకు ఆదర్శం, నట విశ్వరూపం అనే మాటకు నిదర్శనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. నేను ఇప్పుడు కాదు, నా చిన్న ఉన్నప్పటి నుంచి సింహాద్రి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా ఒక్కటి తప్పియలే. ఎన్టీఆర్ అన్న సినిమా నేను 18 ఏళ్ళు నిండిన తర్వాత ఒక్కొక్క సినిమా 5 సార్లు దిగకుండా ఏది తప్పియాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అలాంటిది, ఎవరైనా అడిక్ట్ కావాలి. ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఎన్టీఆర్ అన్నకు యాజ్ ఇట్ ఈజ్ అడిక్ట్ అయిపోతారు అంతే. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో నేను ఓన్లీ ఒక కొమరం భీం పాట చూసిన, కొమరం భీముడు అనే పాట. ఒక్క పాట యాలు కాక ఆయన యాక్టింగ్ ఏందో చెప్పనీకి నిజంగా చెప్తున్నా, గూజ్ బంప్స్ వచ్చినాయి. ఒక సీన్ ఉంటుంది, వాళ్ళందరినీ నరికేసేసి ఆ కత్తిని వాటర్లో కడుగుతూ ఉంటే వాటర్ మొత్తం రెడ్ అవుతూ ఉంటాయి చూసిర్రు. నాకు సింహాద్రి ఆదికి వచ్చింది. సింహాద్రిలో కూడా సేమ్ కత్తి గమనించిరా మీరు, చేతికి పెట్టుకొని కొడతాడు చూసినావా. అవ్వ పిచ్చి కదా. ఒక మంచి దమ్ బిర్యానీ పెట్టుకొని, ఒక మంచి కేఎఫ్ రెడ్ స్ట్రాంగ్ బీర్ గట్టి చల్లటి పెట్టుకొని కూర్చుంటే ఎంత మజా ఉంటుందో. నిన్న ఆ గ్లిమ్స్ చూస్తే అంతకంటే ట్రిపుల్ మజా వచ్చింది. నిజంగా ఈగర్లీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, మా అన్నని మళ్ళా ఒక మాస్ లుక్లో చూస్తామని చెప్పేసి. ఈసారి మాత్రం కొరటాల శివ గారి మీద నిజంగా రెస్పెక్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి సార్ మీ మీద. మా అన్న సినిమా కాబట్టి మేమందరము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అది కాకుండా మళ్ళీ మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ అన్న తెలుసు కదా. మేము మాత్రం నిన్న దేవరది గ్లిమ్స్ వచ్చి నుంచి సినిమా మీదనే ఇట్లుంటుందా అట్లుంటుందా ఎట్లుంటుంది, కొన్ని అన్న లుకింగ్ ఏంద్రా బాబు ఇంత మాస్గా ఉన్నాయని చెప్పేసి. వట్టి గ్లిమ్స్కే ఇంత అరాచకం ఉంటే ఇక ఫుల్ సినిమా వచ్చిందనుకో ఎట్లుంటుంది ఇక మీరే ఆలోచించుకోరు. థియేటర్లో సీట్లు వినిగిపోతే బద్దలైపోతాయి. మేమందరం ఈగర్లీ పెట్టి, అసలు నేను ఈ వీడియో పెడదాం అనుకోలే. నేను ఏమంటారు ఎగ్జైట్మెంట్లో ఉన్నా, అసలు నా గొంతు కూడా బరాబర్ వస్తలే. బట్ ఇది మాత్రం చెప్పాలి. ఎందుకంటే యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా, నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా ఈ గ్లిమ్స్ పెట్టకపోతే ఎట్లా? దీనికి వ్యూస్ వస్తాయా రావా తర్వాత ముచ్చట. బట్ యాజ్ ఏ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా నేను మాత్రం ఈ వీడియో పెట్టాలనుకున్నా, నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చేసింది గ్లిమ్స్, మీరు అందరు చూసే ఉంటారు. మీకు కూడా మస్తు నచ్చి ఉంటుంది కాక. ఏమన్నా గ్లిమ్స్ అబ్బాబాబా నాకు మైండ్లోకి నుంచి అసలు పోతలే కాక. నిజంగా కొరటాల శివ గారి డైరెక్షన్లో ఈసారి ఏదో కొత్తదనం కనిపిస్తున్నది. ఏదో ఒక మంచి మాసివ్ మెసేజ్ ఇచ్చేటట్టే కనిపిస్తున్నది నాకైతే. ఒక మాస్ జాతర అయితే జరగబోతున్నది థియేటర్లలో, ఒక మంచి మాస్ జాతర అయితే జరగబోతున్నది. ఎన్టీఆర్ అనేది ఒక కొత్త లుక్లో చూడబోతున్నాము. మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ కొడతాడు 100%. ఇది పక్కా, ఇది గ్యారెంటీ. ముందే చెప్పేయచ్చు. ఎందుకంటే ఒక చిన్న కత్తి కడిగే సీన్ చాలు. ఇంకొకటి చందమామ మీద అది ఒక ఎరుపు మరక వస్తుంది, ఆ బ్లడ్తో ఉన్నది చందమామ నిలవంక వస్తే ఆ నిలవంక మీద వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసుకోర్రి ఎంత ఊచా కోత ఉంటుందో చూసుకోర్రి. నిజంగా ఈగర్లీ వెయిటింగ్, మీరందరూ వెయిటింగే కదా. సో కాకలు ఇది ముచ్చట. మీ అందరికి చాలా రోజుల నుంచి నేను రివ్యూలు పెడతలేను.
నిన్న కూడా నితిన్ అన్న సినిమా చూసిన, ఇప్పుడు చెప్పాలి నేను ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి చాలా బాగుంది సినిమా, చూడొచ్చు. కాకపోతే మాకు కొంచెం అక్కడక్కడ ఏమనిపించింది అంటే, ఏంది ఎన్టీఆర్ అన్న దాంట్లో నితిన్ అన్న చెప్తున్నాం అంటే, చెప్పాలి కదా కాక, ఇండస్ట్రీ మనము అందరి గురించి షేర్ చేసుకోవాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. మా నిర్మల రీసెంట్గా వేసారు సినిమా, 2 రోజులు అవుతుంది. నేను పోయి సినిమా చూసిన, సినిమా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొన్ని మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్వెల్ దాకా ఒక సీన్, తాత కొంచెం బాగా నేను వీడియో తీస్తున్నా, నువ్వు మాట్లాడితే వీడియోలు వచ్చేస్తుంది. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్ తినడానికి తర్వాత కథ వేరైతే. సో ఇది ముచ్చట. మా తాతకు కొంచెం షిలాక్ అన్నట్టు వేసిండు. మా వాడు మంచిగా గట్టి ఉంటాడు, మాకు మంచి మాట. లింగన్న తినాలే. అయితే నేను చూసినాము సినిమా, మధ్యాహ్నం షోకి పోయినాము నితిన్ అన్న సినిమాకు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని చెప్పేసి. ఇంటర్వెల్ దాకా ఒక స్టోరీ ఉంది, ఇంటర్వెల్ నుంచి ఒక స్టోరీ ఉంది. నాకు మా సాయన్నకు కూడా అదే అనిపించింది. మరి అక్కడక్కడ కాంతారా సినిమా తలుగుతూ ఉంటుంది, అక్కడక్కడ బాహుబలి సీన్స్ తలుగుతూ ఉంటాయి, అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్లు అరే ఇవి ఏదో సినిమాలో చూసినాం రాబాయ్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ సినిమా మాత్రము చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా కామెడీ ఉంది, ఫన్ యాంగిల్ ఉంది. రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్ ఉంది. ఇక యాస్టీజ్గా శ్రీలీల గారి క్యారెక్టర్కి అంత ఏమో ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేరు. ఆమె అత్తది పోతుంది అంతే. ఒక పాటలు కూడా అంత ఏం లేవు, లాస్ట్ పాట కొంచెం మంచిగా ఉంటుంది. బట్ ఫైట్ సీన్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వక్కంతం వంశీ అన్న డైరెక్షన్లో వచ్చిన సినిమా కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమాలు ఎందుకో అన్న డైరెక్షన్ పరంగా బాగున్నప్పటికీ స్టోరీ పరంగా కొంచెం ఎందుకో స్టోరీ అటు ఇటు తిరిగింది అని అనిపించింది. ఈజీగా ఎండ్ అయింది అనిపించింది, నార్మల్గా ఉంది అనిపించింది. సో ఇది కావాలి ఇప్పటి నుంచి మంచి మూవీ రివ్యూలతోని, మంచి ఇంటర్వ్యూలతోని, మంచి హెల్పింగ్ వీడియోలతోని, ఇంకా నేను కొన్ని కామెడీ స్క్రిప్ట్ రాసుకున్న మంచి మిమ్మల్ని నవ్విపియనీకి. ఇప్పుడంటే బయటకు వచ్చేసి ఇక తోటలలో ఇక మేకల సప్పుడు ఇది తీస్తున్నానని మంచి ఒక సోఫా వేసుకొని మిమ్మల్ని మస్తు నవ్విపిస్తా. ఎట్లా నవ్విపిస్తాంటే ఒక్కొక్కసారి నవ్విపిస్తే 10-15 నిమిషాల వీడియోని అప్లోడ్ చేసేస్తా. మీరు వేయాల్సిన ఏం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి నాకు సపోర్ట్ చేయరు. ఎట్లయితే ఇన్స్టాల్ అయితే ఎంత మంచిగా నవ్వుతున్నారో మీకోసం, అందుకే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా కదా. ఇదంతా మీకోసమే. మంది అంటున్నారు యూట్యూబ్లో పైసలు వస్తున్నాయి ఏడగలిసిన ఆయన యూట్యూబ్లో ఇంకేం పైసలు వస్తున్నాయి, మొన్న పిన్ వచ్చింది. మీకోసం ఇప్పుడిప్పుడే వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. ఒకవేళ యూట్యూబ్లో పైసలు వచ్చినప్పటికీ అన్న సగం పైసలు మీకోసమే ఖర్చు పెడతా, మీ ఫన్ కోసం ఖర్చు పెడతా, ఒకరి హెల్ప్ కోసమే ఖర్చు పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మా లోకల్ రౌడీ సింగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మంది కళ్ళు అంటారు కాక, కళ్ళు అప్పుడప్పుడు తాగుతాము, బరోబర్ ఎప్పుడు తాగము. కళ్ళు అనేది న్యాచురల్ మిల్క్, ఓకేనా. లాస్ట్లో నవ్వుపియాలి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ షూట్. ఇది మనదే ఛానల్, సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.